సరే ఇప్పుడు చాలా మంది యూఎస్ లో ఎర్న్ చేస్తూ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ లో అవ్వచ్చు, కొంతమంది ఫ్లాట్స్ కొనుక్కుంటా ఉంటారు. యా అసలు ఈ ఎన్ఆర్ఐలు యుఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటరా? సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి సో మోస్ట్లీ ఏంటంటే వాళ్ళ ప్రయారిటీ బట్టి వేరీ అయింది. సో మనం ఎన్ఆర్ఐ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్వెస్టర్స్ ఎప్పుడు అసలు యుఎస్ ఎందుకు వెళ్తున్నాము అనేది మాట్లాడుకోవాలి. యుఎస్ వెళ్తున్నప్పుడు కన్వర్షన్ డాలర్ టు రూపీ. సో డాలర్ రేటు అప్పుడు చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఎంత పెరిగింది? ఆల్మోస్ట్ 87 దాటేసి 90లోకి వెళ్ళిపోతుంది. అంటే రూపీ టు డాలర్ కన్వర్షన్ ఎప్పుడైతే అంత ఉందో అక్కడ ఎర్న్ చేసి ఆ మనీని తీసుకొచ్చి యుఎస్ లో ఇన్వెస్ట్ చేశారు, అదే ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, యుఎస్ నుంచి ఇండియాకి తెచ్చి. సో వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ప్లస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఒక ఎమోషనల్ మార్కెట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే చాలా మంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు అలా ఉంటారు కదా. అలానే ఇక్కడ మనకి ఇండియాలో ఏంటంటే కాన్స్టెంట్ గా రియల్ ఎస్టేట్ అనేది బూమింగ్ గా ఉంటుంది.